ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం డిసెంబర్ నెల 13వ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు ఊహించినటువంటి ఒక గొప్ప అదృష్టం అయితే మీ యొక్క జీవితంలో రాబోతుందండి. అది కూడా ఒక వ్యక్తి కారణంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ వ్యక్తి అనేది ఒక అనూహ్యమైనటువంటి సంఘటన ద్వారా మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు. అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, మీకు అదిరిపెట్టిన ఒక లక్ అనేది రాబోతుంది ఈ వ్యక్తి ద్వారా. అసలు ఎటువంటి లక్ అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుందండి. సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, కోర్టు సంబంధాలు, కోర్టు సమస్యలు, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియపరుస్తారండి. అది కూడా గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనం అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ యొక్క రాశి వారు చాలా మంచి స్వభావం కలవారు అని చెప్పాలి. అలాగే సున్నితమైనటువంటి స్వభావం కలవారు. ప్రతి ఒక్కరితో కూడా చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. అంటే మాట తీరుతూ కావచ్చు, లేదంటే హుందాతనంలో కావచ్చు, ఇలా వీరికి వీరే సాటి అని చెప్పవాలి. అయితే రేపటి రోజున జాతక ఫలితాల ఆధారంగా వీరి యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి కారణంగా వీరి యొక్క జీవితంలో వీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. ఇక మాట తీరులో మీ యొక్క ఆలోచన విధానము అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయండి. అసలు ఇదంతా కూడా మీ యొక్క జీవితంలో ప్రభావితం చేయబోయేటువంటి సంఘటనలు ఏం జరగబోతున్నాయి, అలాగే ఆ యొక్క వ్యక్తి కారణంగా మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా మలుపు అనేది తిరగబోతుంది అనేటువంటి మరెన్నో విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. మరి ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో ఒక ఎత్తు అయితే రేపటి నుండి మీ యొక్క జీవితం మరొక ఎత్తుగా అని చెప్పబోతవచ్చు. రేపటి రోజున నిజంగా మీ యొక్క జీవితంలో జరిగేదానికి అంటే మీరైతే చాలా ఆశ్చర్యపోతారండి. రాబోయేటువంటి అంటే రోజుల్లో మరొక ఎత్తు అనేది మీకు ఎదురవబోతుంది అనమాట. మీ రకంలో ఇందులో అంటే ఎటువంటి సందేహం అయితే లేదనే చెప్పాలండి. మీరు పూర్తిగా విభిన్నమైనటువంటి మనుషులు, కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మీ యొక్క జీవితం ఎప్పుడూ కూడా కొత్తగా ఉండాలి అని చెప్పి, సానుకూలంగా ఉండాలి అని చెప్పి, మంచి మార్పులు తీసుకురావడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారండి. నిజంగా ఒక వ్యక్తి వల్ల మీరు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా మంచి జరుగుతుందా అనేటువంటి విషయాలను కనుక మనం ఇప్పుడు తీసుకుంటే మరి కొన్ని పూర్తి అంశాలు కూడా ఈ రోజున మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ప్రతి విషయం గురించి, రేపటి రోజున ఎటువంటి విషయాల్లో మీరు కొత్త ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు, అలాగే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు ఏంటంటే మీ యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే మీ యొక్క రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానీ అండి, మీరు ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవించడానికి మీ యొక్క జాతకపరంగా చూసినట్లయితే మీరు అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగానే వస్తూ ఉంటాయి అనుకోండి. కానీ వీరికి ఏంటంటే సహజంగా కష్టాలు ఉన్నాయి, అప్పటికీ కూడా డబ్బు పరంగా కానీ లేదంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఇటు ఇబ్బందుల పరంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు, కానీ బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సంఘటనలు అన్నీ కూడా ఎక్కువగా వీరిని పలకరిస్తూనే ఉంటాయండి. కానీ ఎక్కడా కూడా వీరు డౌన్ అనేది అవ్వకుండా, ఎందుకంటే వాటినన్నింటినీ కూడా పోటీగా తీసుకొని వీరైతే ఎదురు నిలబడతారండి. భగవంతుడు ఎప్పుడూ కూడా వీరిని అలా చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటాడనే చెప్పాలి, నిలబెడుతూ ఉంటాడు అనే చెప్పాలి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే వీరు ఎక్కువగా బాధపడేటువంటి క్షణాలు ఉన్నప్పుడు కూడా ఆ యొక్క బాధను వీరు 100% అనుభవించాలి అని ఉందనుకోండి, ఆ యొక్క 10% మాత్రమే వీరు అనుభవిస్తారు. అంటే వీరు చేసేటువంటి మంచి పనులు ఆధారంగా కావచ్చు, లేదంటే మీ యొక్క గ్రహస్థితులు కావచ్చు, లేదంటే మీరు యొక్క
యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం లేదంటే ఇటువంటివి అన్నీ కూడా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కష్టాల నుండి వెంటనే తీరుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇక వీరు అలాగే మధ్యతరగతి వారు ఉన్నారు, అలాగే బాగా ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు. కానీ ఏంటంటే మీ యొక్క జీవితంలో సమస్యలు అనేవి మనుషులు ఎలా ఉండాలి ఉంటున్నారన్నమాట. ఈ విధంగా మీరు అంటే ఎన్ని పెద్ద పెద్ద ఐశ్వర్యం ఉండనివ్వండి, లేదంటే మీ దగ్గర ఎంత ఉండనివ్వండి, పైకి మాత్రం ఎప్పుడూ కూడా గంభీరంగా కనిపించినప్పటికీ మీ యొక్క మనసు అనేది వెన్నలాంటిది. ఎవరు ఏమైనా కానీ కష్టాల్లో ఉన్నాము అని చెప్పి వెంటనే వారికి సహాయాన్ని అందిస్తారు. అలాగే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని అవమానాలు అనుభవిస్తున్నారో ఆ యొక్క మనిషి అనేటువంటి వాడు ఎన్ని కష్టాలు మీరు ఎదుర్కొంటున్నారు, చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి వరకు ఈ రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి మీరు ఎదిగేటువంటి వారిగా ఈరోజు ఉన్నారు అంటే కూడా అదంతా కూడా మీకు మీరుగా స్వయం కృషిగా చేసుకున్నటువంటి అంటే కష్టపడినటువంటి సొమ్ము అని చెప్పాలి. అలాగే మీ యొక్క కష్టము అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏది లేదండి. కానీ కష్టము అనేది ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉంటుంది. అలాగే మీరు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మము, నిలకడగా నిలబడినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. అలాగే ఈ యొక్క రాశి వారు ఎంత అదృష్టవంతులు, అంతకు మించినటువంటి గొప్ప కృషి చేయగలిగినటువంటి వ్యక్తులు అనే చెప్పాలి. ఇక వీరికి చిన్న వయసు నుండే కూడా బరువు బాధ్యతలు అనేవి కూడా చాలా అధికంగానే ఉంటాయండి. కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా వీరిని వెంటాడుగా నీడగా ఉంటాయి. ఇటువంటి వారికి వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడండి. అయితే ఆ వ్యక్తి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు మొట్టమొదటి నుండి కూడా ఏంటంటే వీరి పనుల్లో ఈ లోకంలో మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన అనేది నిమగ్నమై ఉంటారండి. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆలోచనలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా రూపలావణ్యం కలిగినటువంటి వారు ఉంటారండి. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు, వీరి మాట తీరుకు దాసోహం అవ్వవలసిందే. అందరూ ఎటువంటి సందేహం అయితే లేదండి. అయితే అంత చక్కని రూపము వీరి సొంతమే. వీరి యొక్క మాట తీరులు ఏదైనా కానీ వీరి యొక్క మనసు కావచ్చు అనుకోనండి పదే పదే వినాలనే పిస్తుంది. అలాగే వీరిలో ఉండేటువంటి ఈ యొక్క రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారండి. ఇక ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులను కూడా వీరితో మాట్లాడాలనేటువంటి కుతూహలం అనేది ఎక్కువగా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారండి. ఇక స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా అందులో ఉన్నటువంటి మోసాన్ని బయట పెట్టినటువంటి ఎక్కువగా ధీమా ఉంటుందన్నమాట. అంటే ఎవరు ఎంతటి పెద్ద వాళ్ళు అయినా కానివ్వండి, పలానా నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పేసి నిశ్చిక్కచ్చుగా చెప్పేస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క విధిని అంటే చెప్పాలి అంటే మార్చేటువంటి రోజుగానే రేపటి రోజున మనం చెప్పుకోవచ్చండి. అంటే ఏంటంటే మీకు కానివ్వండి, లేదంటే పని అనేది అంటూ ఉంటుంటుంది కదండి, ఏది కుదరలేదు, మేము ఏదైనా ఇష్టంగా చేస్తాము, ధర్మపరంగా చేస్తాము, న్యాయంగా చేస్తాము, కాబట్టి మేము అనుకున్నటువంటి పని అంతా కూడా సాఫీగా సాగుతుంది, ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ధీమా అనేది మీకు ఎక్కువగా ఉంటుందండి. ఆ యొక్క ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు మాత్రం రేపటి రోజున తీసుకోకండి. రేపటి రోజున మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి సంఘటనలు అయితే మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అయితే ఈ యొక్క సంఘటనలు ఏంటంటే మీరు రేపటి రోజున తెలుసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారండి. అంటే ఉదాహరణకి ఏంటంటే చెప్పాలి అంటే ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ యొక్క జీవితంలో ఒక స్నేహితురాలు కానీ, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి అవుతారు, లేదంటే మీ యొక్క ప్రేమికులలో కానీ మీ యొక్క కొత్త వ్యక్తి అనేది మీ యొక్క జీవితంలో అడగబెట్టబోతున్నారండి. ఇలా నూతన వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు అయితే రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పాలి. కానీ ఆ యొక్క బంధం అయితే చాలా బలపడంగా ఉండబోతుందండి. అంటే ఇక మీరు ఊహించినటువంటి లాభాలు కూడా కావచ్చు, ఒక వంతు అదృష్టము తోడై మీరు ఎక్కువగా రేపటి రోజున ఆనందంగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే అనూహ్యమైనటువంటి ధన సంపద అనేది కలగబోతుందని చెప్పాలి. అంటే మీరు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు, అలాగే మీరు ఎప్పటి నుండో అంటే ఏదో పెద్ద మొత్తంలో వచ్చి పడుతుందని కాదండి, ఇది కాకుండా మాకు పలానా కావాలి, ఏది కావాలి, ఇది కావాలి, ఏదైనా సరే అడ్జస్ట్ అయిపోయే విధంగా మెంటాలిటీ కలిగి ఉంటారు. అలాంటి మంచి యాటిట్యూడ్గా ఉంటారన్నమాట. అదేంటంటే కొన్ని అనుకున్నటువంటి స్థలాలు ఉంటాయి కదండి, అవి ఎక్కువగా రేట్లు
రేట్లు అనేది పలకడము, లేదంటే పక్కన పెట్టేటువంటి వాటి వల్ల మీకు ఏదైనా ఆదాయము అనేది రావడము, ఏదన్నా కానీ దానివల్ల అనుకున్నటువంటి రేటు కంటే ఎక్కువగా రేట్లో మీకు ఒక అదృష్టము అనేది రేపటి రోజున అందడము, ఈ విధంగా ఊహించని విధంగా రేపటి రోజున దానివల్ల మీకు ఏదైనా ఒక అదృష్టము అనేది తోడవుతూ ఉంటుందన్నమాట. ఇటువంటివి అన్నీ కూడా అలాగే మీకు అసలు దక్కకూడదు, దక్కవలసినటువంటి అవసరమే లేదు అన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా రేపటి రోజున మిమ్మల్ని పలకరించేటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. మీకు కూడా తెలియనటువంటి సంఘటనల నుంచి అయితే చాలా ఆనందిస్తారండి. అలాగే సంపాదన కూడా మీకు మరింత రెట్టింపు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. రేపటి రోజున మొత్తానికి కూడా ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలో రాబోతున్నారు అని చెప్పాలి. ఇది ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క శుభ సమయం అయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు రేపటి రోజున. అలాగే మీ యొక్క జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు ప్రవేశించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది రేపటి రోజున. అలాగే మీ యొక్క రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, బయటికి వెళ్ళినటువంటి పనుల మీద ఎవరైనా కానీ తిరుగుతూ ఉన్నటువంటి ఏంటంటే అనుకున్నటువంటి పరీక్షలు అనేవి రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారండి. అలాగే అనుకున్నటువంటి పరిచయాలు మీ యొక్క జీవితంలో మునుముందు రోజుల్లో మంచి స్నేహబంధంగా కావచ్చు, లేదంటే ప్రేమ బంధం కావచ్చు, లేదంటే స్థిరంగా ఉండేటువంటి ఒక మంచి శ్రేయభిలాషిగా ఉండవచ్చు. ఇలా వారు మీ యొక్క జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతున్నారు. ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా మార్పులు అనేవి రేపటి రోజున మీరు అయితే చూడబోతున్నారు. అంతేకాకుండా మీకైతే బయటకు వెళ్లే ముందు ఏదైనా కానీ మీ యొక్క జీవిత భాగస్వామి నుండి సలహా సంప్రదింపులు ఏదైనా కానీ తీసుకున్నట్లయితే కనుక అవి మీకు చాలా మంచిగా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పాలండి. అలాగే రేపటి రోజున అయితే మీ యొక్క కుటుంబంలో శాంతి అనేది ఏర్పడుతుంది, సమర్థమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో బంధాలు అనేవి మరింత బలంగా ఉంటాయి. ఏదైనా కానీ చాలా రోజుల నుండి ఎవరైనా కానీ మాట్లాడకుండా ఉన్నారు అనుకోండి, ఇంట్లో వాళ్ళతో తిరిగి మాట్లాడడం, ఏదైనా కానీ మీకు మధ్య ఏర్పడేటువంటి అంతో ఇంతో దూరము అనేది ఉంటుంది కదండి. ఆ యొక్క దూరాన్ని మరలా మీరు చక్కగా కూర్చొని కాసేపు మాట్లాడుకోవడం వల్ల అవి అన్నీ కూడా సర్దుకుని ఆ యొక్క తప్పులు అన్నీ కూడా తెలుసుకుని ఆ యొక్క బంధాన్ని మీరు మరలా మీ యొక్క జీవితంలోకి అయితే రానివ్వడం. అలాగే మీ ఫోన్ ఏదైనా కానీ అంటే కొంతమంది సంప్రదించడానికి తరచుగా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అంటే మీ యొక్క ప్రపంచం అంతా కూడా చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పుకోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయండి. అటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో సరికొత్త అధ్యయనాన్ని తెరవబోతున్నాయి. అలాగే ఇంకా స్నేహపూర్వకంగా మాట్లాడడము, అలాగే తప్పుడు ఆలోచనలు కాకుండా తప్పుడు ఉద్దేశాలతో కాకుండా మంచి ఫ్రెండ్షిప్ కోరుకునేటువంటి వారు ఏదైనా కానీ మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవ్వడము జరుగుతుంది. ఇక వారి ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా వారితో మరింత ఎక్కువగా బంధాన్ని పెంచుకోవడం కూడా రేపు సరికొత్త ప్రయాణానికి నాంది పలకబోతుందండి. ఇది రేపటి రోజున మీ యొక్క ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే కూడా ప్రాధాన్యతను ఇవ్వడంలో ఈ యొక్క రాశివారు ముందుంటారు అని చెప్పాలి. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా పనిలో ఉన్నటువంటి కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని రేపటి రోజున మీరు కేటాయించబోతున్నారు. అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని అంతా కూడా కాసేపు పక్కన పెట్టేసి కుటుంబంతో గడపడానికి రేపటి రోజున ప్రాధాన్యతను అయితే ఇస్తారండి. ఇక అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా, గొడవల్లో ఉన్నా కూడా అవి అన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క జీవితానికి మంచి జీవిత భాగస్వామి మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం, అవి మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక అలాగే మీకు ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కానీ, ఇంటికి వచ్చినటువంటి అంటే బంధువులతో కానీ ఏ విధంగా అయితే వ్యాపారంగా ఉండాలి అని హృదయంగా కోరుకుంటూ ఉంటారు. అలాగే రేపటి రోజున మీ యొక్క హృదయం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మానసికమైనటువంటి ప్రశాంతత మీలో మరింత ఎక్కువగా ఉత్సాహాన్ని కలిగించబోతుంది. చిన్ననాటి నుండి మిత్రులు రేపటి రోజున కలుసుకోబోతున్నారండి. మొత్తం మీద రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మీ యొక్క నిలకడ లేనటువంటి మనస్తత్వం రేపటి రోజున ఒక మాట తీరు కొంచెం అనూహ్యంగా అయితే ఉండబోతుందండి. ఏది ఏమైనా సరే రేపటి రోజున మీరు మనసు చెప్పేటువంటి పనిని మాత్రం చేయండి. అది మీకు రేపటి రోజున మరింత మంచి సక్సెస్ను మీకు అందివ్వబోతుందండి.